सिंधुराननं वागर्थाविव संपृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे कुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकलां समन्दहसितेक्षणां सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेत् अम्बिकाम् भोला शंकर भगवान की जगदम्बा महाराज्ञी की ఆడపిల్లలు రెండు చేతులు పైకెత్తుతుంది గదుల కట్ట నీటికి చేతి మోగు ఆడలేదు కాబట్టి గదుల కట్ట కింది పెట్టుకొని మంచిగా నమస్కార ముద్రతో అందరికంటే గట్టిగానే చేయాలి. सदानंद स्वामी भगवान की मदनानंद सरस्वती स्वामी भगवान की श्री कृष्णानंद सरस्वती स्वामी भगवान की अन्नपूर्णा माता की अंदरिలో ఉన్న ఎప్పటికీ ఉండే ఆ చైతన్యానికి నారాయణ స్మరణ పూర్వకంగా నమోవార్తలు అర్పించుకుంటూ ఈరోజు స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవం మా పరమ గురువులు మన పీఠానికి మూల పురుషులు సదానంద మఠానికి అధిపతులుగా చక్కటి ధర్మవర్తనాన్ని ప్రపంచానికి అందించినటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు మదనానంద సరస్వతి స్వామి వారి ఆరాధన మహోత్సవం. ఈ ఆరాధన మహోత్సవంలో మూలస్థానమైనటువంటి బసవ కళ్యాణంలో ఆరాధన జరుగుతున్నది, ఇక్కడ జరుగుతున్నది, కుకునూరుపల్లిలో జరుగుతున్నది, ఇంకా చాలా చోట్ల ఈరోజు ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. గురువు గారికి ఎన్ని చోట్ల ఆరాధన జరిగినా అదేమి తప్పు కాదు. కానీ స్వశాస్త్రీయంగా ఎక్కడ జరగాలో అక్కడ జరగడం మాత్రం తప్పనిసరి. శిష్యులుగా కర్తవ్యం ఏమిటి? శిష్యులుగా కర్తవ్యం ఏమిటి అంటే ఆరాధన చేయడం నిజమైన కర్తవ్యం. ఏ శిష్యుడైనా తప్పనిసరిగా గురువు గారికి ఆరాధన చేసుకోవాలి. 6 మంది బ్రాహ్మణులు పిలిచి వాళ్ళ బాధ పూజ చేస్తే అది ఆరాధన అనేది వాళ్ళకి అర్థమయ్యేది. కానీ నిజంగా గురువు గారికి ఆరాధన ఉన్నప్పుడు కూడా చేయవచ్చు. ఏ విధంగా వారు చెప్పిన ప్రతి ఉపదేశం ప్రతి మాటను మనం ఆచరిస్తూ పోతుంటే వారు అనుకుంటారు నేను ఉన్నప్పుడు ఆచరిస్తున్నారు కాబట్టి నేను పోయిన తర్వాత ఆరాధన బాగా చేస్తారు అనుకుంటారు. ఉన్నప్పుడు సున్నా, తర్వాత నిన్న లాభమే. కాబట్టి మనిన్నప్పుడు మంచినీళ్ళు పోయారు, చచ్చినాక సమాధి మీద బర్రెలు పెట్టేస్తారు నాగుని. కాబట్టి ఆ విధంగా కాకుండా మన మదనానంద సరస్వతి స్వామి వారి యొక్క దివ్యమైన అనుగ్రహం చేత మా సదానంద సంప్రదాయంలో ఆరాధనా విధానం ఇప్పటి వరకు విశిష్టంగా జరుగుతూనే ఉన్నది, ఇక ముందు జరుగుతుంది కూడా. 2 రకాల ఆరాధన జరుగుతుంది. స్వామివారి వాక్యాన్ని అనుసరిస్తూ ఆచరించే ఆరాధన విధానం వస్తుంది, ఉత్తర ఆరాధన క్రియ కూడా జరుగుతుంది. దీనికి సంతోషించాలా బాధపడాలా అనే అంశము ఎవరైతే వారిని అనుసరించారో వాళ్ళు ఆలోచన చేసుకోవాలండి. మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక సన్యాసికి పుట్టినరోజు ఉండవు, జయంతి ఉత్సవాలు ఇవి ఉండవు, ఆరాధన టైం చూడడు. ఆయనకు జయంతి వర్ధంతులు ఇవి ఉండవు,
ఆరాధన చూడరు. మరి జయంతులు, అసలు జయంతి అనే పదం సెకండ్ పదం. వాస్తవానికి పుట్టినరోజులు ఏమన్నారే వర్ధాపనోత్సవం అని, వర్ధంతి అనాలి, అంటే కొడతంతి అని. ఇదంతా అలా లోకంలో ఉన్నటువంటి వ్యవహారం లేదు. వర్ధంతి అంటే పోయిన తర్వాత చేసేదాన్ని వర్ధంతి అనే ఆచారంలో ఉంది. కానీ శాస్త్ర ప్రకారం వర్ధాపనోత్సవం అంటే పుట్టినరోజు నాటి ఏవలసినటువంటి పండుగ, దాన్ని వర్ధాపనోత్సవం అంటారు. ఆ వర్ధాపనోత్సవాన్ని చేసుకోవాల్సిన అవసరం ఏ సన్యాసికి ఉండదు. వాడు ఏ పుట్టినరోజు అని చెప్పుకోవాలి? శరీరం పుట్టింది పుట్టినరోజా, సన్యాసిగా పుట్టింది పుట్టినరోజా, ఏ చెప్పుకోవాలో పెద్ద కన్ఫ్యూజన్. ఈ శరీరానికి పుట్టినరోజు అంటే సన్యాసం తీసుకోవడం, సన్యాసానికి పుట్టినరోజు అన్నదనుకోండి వాడు సన్యాసి కాదు. కనుక ఇది దేని మీద ఆపేక్షణ సన్యాసి కాదు. కాబట్టి ఆ పుట్టినరోజులు కానీ ఆ ఆరాధనోత్సవాలు కానీ వాళ్ళకు పట్టిలేదు, కానీ వాళ్ళను పట్టుకున్న వాడిని మాత్రం పట్టి ఉండాలి. వాళ్ళని పట్టుకున్నాం కాబట్టి వాళ్ళకి సంబంధించిన ప్రతి అంశాన్ని మనం చేయాల్సింది. ఆ పరంపరలో శిష్యులైనటువంటి వాళ్ళందరూ కూడా మదనానంద సరస్వతి స్వామి వారి జయంతిని చేసుకుంటున్నాం, సదానంద స్వామి వారి జయంతిని చేసుకుంటున్నాం, కృష్ణానంద సరస్వతి స్వామి వారి జయంతిని చేసుకుంటున్నాం, మదనానంద స్వామి వారి ఆరాధనోత్సవాన్ని చేసుకుంటున్నాం, కృష్ణానంద సరస్వతి స్వామి వారి ఆరాధనోత్సవం చేసుకుంటున్నాం, సహజానంద సరస్వతి స్వామి వారి చేసుకుంటున్నాం, బ్రహ్మానంద సరస్వతి స్వామి వారి చేసుకుంటున్నాం. ఇలా శాస్త్ర ప్రకారం జరగవలసి జరుగుతుంది. ఆ ఆరాధనోత్సవాల్లో భాగంగా ఇవాళ ఇక్కడ శిష్య పరమాణువైనటువంటి మనం, గృహస్థులైన వారు గృహస్థ విధానం, మిగతా వారు మానసిక విధానం ఆరాధన కార్యక్రమం జరిగింది. ఇది వాస్తవానికి మదనానంద సరస్వతి స్వామి వారికి జరిగిన ఆరాధన. వారు పూర్వం వారు జ్ఞాపకం చేసుకోవద్దు, కానీ పూర్వాశ్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడంలో తప్పేంటి. వారు పూర్వం విశ్వావసునామ సంవత్సర శ్రావణ బహుళ దశమి రోజున టేక్మాల్ గ్రామంలో నరహరిశ్రవతి దంపతులకు లక్ష్మీనారాయణ శర్మ గారుగా అవతరించారు. అంటే ఇప్పటికీ 119 సంవత్సరాలు పూర్తయినాయి. 120వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఆ 120వ సంవత్సరంలోకి ఆ టేక్మాల్లో ఆయన పుట్టి 120 సంవత్సరాలు అవుతాయి. ఈ 120 సంవత్సరాల యొక్క గమనాన్ని ఏమంటారంటే 2 సంవత్సర చక్ర గమనాలు అంటారు. 60 సంవత్సరాలకు 1 సంవత్సర చక్ర గమనం, 2 అయితే 120. ఆ 120వ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో వచ్చే జయంతి అంటే స్వామివారు శరీరం ఆవిర్భవించినప్పటి నుంచి మళ్ళీ విశ్వావసు తర్వాత వచ్చేటువంటి శ్రావణ బహుళ దశమి వరకు మనకు అదంతా కూడా వారి 120వ జయంతి మహోత్సవ సంవత్సరం. దానికి మనం మొదలే కొంచెం ప్రయత్నం చేసుకొని కొన్ని రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటున్నాము అంటే ఒకసారి వారిని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకొకటి ఆయన నడిచిన పద్ధతిని ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ఆయన శిక్షించే విధానాన్ని గుర్తు చేసుకోవచ్చు. ఆయన రక్షించే విధానాన్ని గుర్తు చేసుకోవచ్చు. మనం ఎలా నడవాలనో మరొకసారి రివ్యూ చేసుకునే అవకాశం ఆ విధంగా తీసుకుంటున్నాం. దానికోసం మనం అందరం కలిసి ఒక 100 కోట్ల రుద్రము, ఒక 100 కోట్లు వేయాలి. 1 కోటి రుద్రం, 1 కోటి రుద్రం, 1 కోటి 100 కాదండి, 1 కోటి రుద్రం, 1 కోటి తీసుకుంటాం చేయాలని మీరు అందరూ కలిసి నిర్ణయం చేసి నాకు చెప్తే ఒక 108 మంది సారథులు, 3 మహాసారథులు, వారిపైన ఒక పెద్ద పర్యవేక్షక మహాసారథి,
వాళ్ళ ఆధ్వర్యంలో మనం కోటి రుద్రము కోటి శ్రీ సూక్త కార్యక్రమాన్ని ప్రారంభించి వేగంగా నడిపించుకుంటున్నాం. వాళ్ళందరి కృషి చేత మనం దాదాపుగా 15 లక్షల చిల్లర రుద్రాలు ఇప్పటికీ మనం పూర్తి చేసుకున్నాం. ఇక మేము పాల్గొనలేదు అయ్యో అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ కోటి రుద్రం అయిపోయిందని డిక్లేర్ చేసిన తర్వాత రుద్రం చేసుకుంటుండొచ్చు, కానీ మదనానంద సరస్వతి స్వామి వారికి సమర్పించేటువంటి రుద్రంలో పాల్గొనలేకపోతేనే మా దౌర్భాగ్యం ఎంత అని బాధపడవలసి వస్తుంది. అది చాలా దూరం లేదు, ఇంకా వేగం పెరిగే అవకాశం ఉంది. ఆ రుద్రాన్ని చేస్తూ అక్కడక్కడ మహారుద్రాలు చేయాలని అందరూ సంకల్పించినారు కనుక చాటిమెట్టలో ఒక మహారుద్రం చేసుకున్నాం, బసవ కళ్యాణంలో ఒకటి చేసుకున్నాం, తర్వాత మదనానంద సరస్వతి స్వామి వారి యొక్క తపోక్షేత్రమైన కొప్పలో ఒకటి చేసుకున్నాం. ఇప్పుడు మదనానంద సరస్వతి స్వామి వారు మరియు వారి దగ్గర తీసుకున్నటువంటి దీక్ష తీసుకున్నటువంటి రఘురామ శర్మ అనే పేరు కలిగిన బ్రహ్మానంద సరస్వతి స్వామి వారిగా మారిన ఆ స్వామివారు, ఆ ఇద్దరు స్వామివారులు పుట్టినటువంటి టేక్మాల్ గ్రామంలో మనం డిసెంబర్ 1 నాడు మహారుద్రం చేస్తున్నాం. డిసెంబర్ 1వ తేదీ నాడు మహారుద్రం చేస్తున్నాం. అవునా? మీ ఊళ్ళోనేనా? దానికి తప్పనిసరిగా అందరూ రావాలని నేను పిలవడం లేదు. ఎందుకంటే ఇప్పటికే మీరు వస్తామని నిర్ణయం చేసుకున్నారు కాబట్టి నేను పిలవడంలో అర్థం లేదు. తప్పకుండా మీరు అందరూ రావడానికి సిద్ధమై ఉన్నారు. భగవంతుడి దయ వల్ల ఆదివారం వచ్చింది, రామనవమి కనికరం వల్ల అమావాస్య వచ్చేసి కనుక స్వామివారు మహాసిద్ధి పొందినటువంటి కార్తీక మాసం అయింది. ఇవన్నీ కొన్ని లింక్ కలిసినాయి అక్కడ. కనుక తప్పనిసరిగా ఏదో మహాశివరాత్రి తెల్లారొద్దామా అనుకుంటే మహాశివరాత్రి ఒకరోజు ముందే వచ్చి శనివారం ఖాళీ ఉన్నది. ఇన్ని రకాల ఫెసిలిటీస్ అంటే గురువులు కార్యక్రమం చేద్దామంటే శిష్యులకు ఫెసిలిటీ తోటి కార్యక్రమాలు చేయిస్తారండి. కాబట్టి అందరూ కూడా ఆ రోజు వస్తున్నారు. వీళ్ళంతా ఆ రోజు యథాశక్తిగా ఒక మహారుద్రం కాదు, 20 మహారుద్రాలైనా కూడా మనం సంతోషపడాల్సిందే. ఆ విధంగా మీరు ప్రయత్నం చేస్తూ రండి. ఈ రుద్రం వచ్చిన వాళ్ళందరూ భద్రంగా ఉండాలంటే రుద్రం వచ్చిన వాళ్ళని మీ వెంట తీసుకురండి, దావత్తు దూరం వెంట తీసుకురండి, కూర్చుని పెట్టండి, రుద్రం చేయించండి, వాడు తిరిగితే పడండి, తప్పేది కాదు. రుద్రము శ్రీ సూక్తం ఆడికి చేసుకుందాం. ఆ రోజు లక్ష పుష్పార్చన కార్యక్రమానికి కార్యకర్తలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అనుకోకుండా 1 లక్ష బిల్వార్చన చేయాలనేటువంటిది భావ పరంపరలో వెలువడినటువంటి ఒక మాట. ఎందుకంటే మదనానంద సరస్వతి స్వామి వారికి, కృష్ణానంద సరస్వతి స్వామి వారికి రెండిద్దరికి ఇష్టమైనవి ఆ మట్టి లింగాలు, బిల్వపత్రాలు. కాబట్టి ఆ బిల్వపత్రాలు చేయాలనేటువంటి మాట నోటించి వచ్చింది కనుక నా మాటను వృధా చేసే అవకాశం మీరు తీసుకోరు కనుక ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఇంటి నుంచి తులసి కానీ, మారేడు కానీ, నిమ్మ కానీ, ఉసిరి కానీ, వాయువి కానీ, ఈ 5 బిల్వాల్లో ఎవరైనా సరే ప్రతి మనిషి, ప్రతి ఇంటి నుంచి కాదు, ప్రతి మనిషి ఒక 200 బిల్వము, ఈ 205 కళ్ళు ఏదైనా సరే 200 శ్రీమాత్రే నమః అనుకుంటూ 29 నాడు సాయంత్రం చెప్పుకోవాలి, 30 నాడు పొద్దున లెక్క పెట్టుకోవాలి, 30 నాడు సాయంత్రం వరకు అవి తీసుకొని ఇక్కడికి రావాలి, టేక్ మాల్ రావాలి, మాల్ తీసుకొని టేక్ మాల్ రావాలి. అంటే మాల్ అంటే మీరు ఎక్కడ షాపింగ్ మాల్ పట్టుకొచ్చారు, ఆ విధమైనటువంటి అర్థరాలు స్వయంగా శ్రమపడి మయానీతం అని చెప్పాలి. దేవుడు ఏం తెచ్చావా స్వామి, శ్రీమాత్రామా చేసుకుంటూ నీ కోసం 200 విలువలు తెచ్చినా అంటే వారి సంతోషమే సంతోషం. కాబట్టి ఆ విధంగా ప్రతి వ్యక్తి ఇలా నేను పెద్దోడిని, నాకు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, నాకు నౌకరుంది, నేను పెద్ద లీడర్ను, నేను 50 మంది పురోహితుడిని, నేను పెద్ద ప్రతిష్టలు చేయిస్తా, ఇటువంటివి చెప్పదండి. ఏది చేసినా పరమాత్మ దగ్గర తల వంచవలసింది. అక్కడ ఒక్క దగ్గర తల వంచితే మనకి ఎక్కడ తల వంపుడు రావు. కనుక తప్పనిసరిగా ఆ విలువాన్ని తీసుకొని వస్తున్నాను. మీరంతా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, మీ మనసులో ఏమొచ్చిందంటే ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయి, ఎట్లా పీకాలి. ఈ మధ్య ఈ తులసి గురించి నేను చెప్పుకోవాల్సినటువంటి అవస్థ నాకు ఎక్కువ.
నేను పోగానే స్వామివారు ఉత్తరం వేసుకుంటారు, తులసి దండ వేసుకుంటారు, లేదా అవి నా దండ వేసుకుంటారు. ఆ దండ వేసుని పేరుతో దండిస్తున్నారు బిడ్డ. ఎందుకంటే తులసి ఇష్టం వచ్చినట్టు తెంపొద్దు. తులసి తెంపడానికి చాలా నియమాలు ఉన్నాయి. మనం నీళ్ళు పోసి పూజ చేసుకునే తులసితోటి బిల్వం ఒక్కటి కూడా తిప్పకూడదు, తామాకు వస్తుంది. అది వేరే తులసి చెట్టు తెంపాలి. తులసి దళం అనగానే దళారి వాళ్ళు మిగిలినట్టు మొదటి లాగొద్దంటే దళం అంటే నాలుగాకు. ఆ నాలుగాకులతో వచ్చిందే కానీ ఇంత తీసుకొని కట్ చేసి ఇంత ముద్దలు అది ఏంటి తప్పు. దానివల్ల పుణ్యం రాదు. కనుక దళములతో కట్టిన దండలే దండాలినా అంతే. మీరు పూజ చేసినా అంతే. తులసి దళం మాత్రమే కానీ తులసి చెట్టు కాదు. తులసి చెట్లతో పూజ కాదు, తులసి ఆకులతో పూజ కాదు, తులసి దళములతో పూజ. దళం అంటే 4 ఆకుల యొక్క విభాగం. ఆ విధంగా తీసుకోండి. అట్లే ప్రయత్నం చేయండి. అబ్బో దొరుకుతాయా అనే మాట చెప్పండి. దొరికే చోటు పోవాలి, తెచ్చుకోవాలి. తులసి కాకపోతే బిల్వము, లేకపోతే వాయిదాకు, లేకపోతే నిమ్మాకులు ఇవ్వైనా సరే కానీ ఆ విధంగా తేవాలి. అదొకటి. ఇక తప్పనిసరిగా వస్తున్నారు. అది 1వ తారీఖు డిసెంబర్ 1 ఆది చెప్పాలి మీరు. కార్తీక మాసం. మీరు బిల్వం పూజ వడ్డన ఇస్తారు. కాబట్టి ఆ ప్రతిజ్ఞ చేసింది. కాబట్టి ఆ విధంగా మనం కార్యక్రమాలు చేస్తాం. 1,00,000 పుష్పాలు అంటే పుష్పాలు చేస్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూపించిన ప్రకారం ఎట్టి పరిస్థితి మనకు ఒక సదానంద సాంప్రదాయంలోని మదనానంద విభాగానికి ఒక గొప్ప గుర్తింపు భగవంతుని దయ వల్ల మనకున్నది. ఏమన్నదంటే వాళ్ళు సంప్రదాయం పాటిస్తారు, క్రమశిక్షణగా ఉంటారు అని పేరున్నది. మరి టేక్మాల్లనే ఆ క్రమశిక్షణ జరగకపోదు. కనుక ఖచ్చితంగా డిసిప్లిన్ గా ఉండాలి. ఎవరికి ఏం పని చెప్పకుండా స్వీయ నియంత్రణతోటి సక్రమంగా కార్యక్రమం జరిగిపోవాలి. ఒక కార్యకర్త చెప్పేటంటే మిగతా కార్యకర్త గౌరవించవలసిందే. ఆ విధంగా కార్యక్రమాన్ని మనం చేసుకోవాలి. మీరు పైసలు ఇస్తే తీసుకునే అవకాశం అక్కడ లేదు. మీరు తప్పనిసరిగా మీ వెంట 10 మంది తీసుకురండి. సేవ చేసే వాళ్ళని తీసుకురండి. వాళ్ళ మీద ప్రేమ చూపియండి. ఒకటి ఆ టేక్మాల్ కార్యక్రమం తర్వాత వెంటనే డిసెంబర్ 17వ తేదీన బస్వాపూర్ మహారుద్రంలో యాత్రలు పెట్టుకొని వాళ్ళంతా తప్పనిసరిగా ఆ డిసెంబర్ 17వ తేదీ బస్వాపూర్ భ్రమరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో మహారుద్రాన్ని కాగానే వెంటనే కృష్ణానంద సరస్వతి స్వామి వారి ఆరాధనోత్సవాలు 28, 29, 30 డిసెంబర్ జరుగుతాయి. 29వ తేదీ అది కూడా ఆది. ఆ రోజున మహారుద్ర కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తాం అందరం కలిసి. ఆ తరువాత జనవరి 19, 20, 21, 22 ఈ రోజుల్లో రేజింతల్లో మహారుద్రము లక్ష మోదన గణపతి మహాయాగాన్ని మీరందరూ కలిసి చేస్తున్నారు. నాకు రమ్మంటే వస్తాను. ఆ తర్వాత ఫిబ్రవరి 19వ తేదీ నాడు ఫిబ్రవరి మాఘ మాసంలో మాఘ బహుళ ద్వాదశి రోజున మంగళవారం ఆ రోజున శివరాత్రి మహోత్సవాల సందర్భంగా మనం రాంపురం క్షేత్రంలో మహారుద్రాన్ని చేసుకుంటాం. దేనికి దానికి తగ్గ నియమాలు అప్పుడెప్పుడు చెప్తాం. ఇప్పుడు మాత్రం టేక్మాల్ వరకు ఈ మహారుద్ర పరంపర చెప్పినాం. మహారుద్రాల్లో మీరు అనుకుంటుండొచ్చు ఈ రుద్రం పారాయణం అవుతుంది, మేము ఏం చేస్తలేమని. అసలు చేస్తున్నదంతా పారాయణం చేస్తున్నారు, మంత్రమే చదువుతున్నారు. కానీ ఆ మంత్రాల్లో ఉన్న అర్థాన్ని చేసేది మనమే ఆలోచించుకోండి. వాళ్ళు మంత్రం చదువుతున్నారు, మనం దాని అర్థాన్ని వినియోగం చేస్తున్నాం. కార్యకర్తలు వాళ్ళ దగ్గర అర్థం వినియోగం చేస్తున్నారు. చాలా సంతోషం. ఈ మహారుద్ర పరంపర ఇలా నడుస్తున్నది. ఆ తర్వాత ఇక్కడ మహారుద్ర పారాయణ సారథులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇంకా ఖాతా మొదలు పెట్టని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పనిసరిగా కుంభీపాట నరకంలో పడతారు. ఎందుకంటే నేను అవి నా సొంతంగా తీయలేదు. ఖచ్చితంగా చెప్తున్నాను. ధర్మ చిట్టీలు వేసి పరమాత్మ దగ్గర
చిట్టి తీసిన అలా మీ పేర్లు వచ్చినాయి. మీరేమైనా అడగదలుచుకుంటే పరమాత్మ అడగండి. మీరు ఇప్పుడు అడగలేరు కాబట్టి చెప్పింది ఏంటి. మా పేరు రాసే అధికారాన్ని మీకు ఎవరిచ్చిండ్రు అని అడగదు. పరమాత్మ ఇచ్చిండు, మధ్యలో మీ అడ్డం లేదు. ఎవరిని అడగాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి ఖాతా మొదలుపెట్టిన వాళ్ళంతా మొదలుపెట్టారు. కొందరికి ఇంకా విషయం తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడు కూడా చెప్తున్నా, రోజు ఒక సకృతావర్తన రుద్రము, ఒక శ్రీ సూక్తము మినిమం చేయండి. తక్కువ చేయండి. ఒక రోజు తినకుండా పర్వాలేదు, కానీ రుద్రము శ్రీ సూక్తం మాత్రం తప్పనిసరిగా చెయ్యండి. ఇది బ్రాహ్మణోత్తములు మాత్రమే చేయాలి, పురుషులు మాత్రమే చేయాలి. సమితిగా ఉపనయనం వాళ్ళు అయిన వాళ్ళు చేయాలి. అమెరికా పోయి సెట్ అయిన వాళ్ళు అంటే ఫారిన్ లో ఉన్న వాళ్ళు చేస్తే దీని కౌంట్లోకి రాదు. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఇది రుద్ర విషయం. ఇక తర్వాత మనం ప్రతి సంవత్సరం